హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ముందుకి కార్తీక మాసంలో ఒక మంచి టెంపుల్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. మీరందరూ కూడా దర్శనం చేసుకుంటారు అని చెప్పేసి. ఇది ఎంతో అదృష్టం ఉంటే కానీ చూడలేరు. ఇది కోటి శివలింగాలతో ప్రతిష్టాపన చేసిన శివాలయం అన్నమాట. ఇది వేమవరంలో ఉందన్నమాట. వేమవరంలో ఉంది. ఇది ఎప్పుడు ప్రతిష్టాపన చేశారంటే మన అయోధ్యలో మన బాలరాముడిని ప్రతిష్ఠ చేశారు కదా, ఆ రోజే. కాకపోతే అందుకంటే ముందే అన్నమాట. ఆ రోజే కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం అని ఉంటుంది కదా, ఆ బ్రహ్మ ముహూర్తంలో ఈ శివలింగాన్ని అయితే ప్రతిష్టాపన చేశారు. ఇదిగోండి, కోటిలింగాల శ్రీ మహాకాళేశ్వర స్వామి పుణ్యక్షేత్రం వేమవరం ఉంది కదా. ఇక్కడ కొంచెం కూడా ఇసుక అవేం వాడకుండా ఓన్లీ రాళ్ళతోనే ప్రతిష్టాపన చేశారన్నమాట. ఈ శివలింగం వచ్చేసి 14వ శతాబ్దంలో అదనమాట. ఇది 14వ శతాబ్దం అంటే మీరే చూసుకోవాలి. ఇంకా అది ఆ శివలింగం కూడా బ్రహ్మ ముహూర్తంలో స్థాపించారంట. దాన్ని తీసుకొచ్చి అక్కడ స్థాపించారంట. బ్రహ్మ ముహూర్తంలో అక్కడ దాన్ని ప్రతిష్టాపన చేశారంట. దాన్ని ఇక్కడ వచ్చేసి వినాయకుడు, ఏమొచ్చేసి శ్రీ మహంకాళి అమ్మవారు అంట. చూడండి అసలు ఎంత బాగున్నారో. అమ్మవారు కళకళలాడిపోతున్నారు కదా, ఎంత బాగున్నారు అసలు. ఇవన్నీ కూడా విగ్రహాలు కూడా కేవలం రాయితో చేసినవి. రాయితో. ఇప్పుడు మీకు ఇంకో చూడండి శివలింగం. ఇది 14వ శతాబ్దంలోది. ఎంత బాగుందో శివలింగం. మీరే చూడండి అసలు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. దీని ఎదురు చిన్న నందీశ్వరుడు ఉంటాడు. ఆ నంది వచ్చేసి 3వ శతాబ్దంలోదనమాట. చిన్నది, అది కూడా రాయితోనే తయారు చేయబడింది. ఇప్పుడు మీకు మళ్ళీ దాని పక్కనే బయటకు వస్తే శ్రీ మహానందీశ్వరుడు కనిపిస్తాడు. ఇదే అన్నమాట నంది విగ్రహం. ఈ విగ్రహం మొత్తం కూడా రాయితో చేసిందే. కొంచెం కూడా ఏమీ వాడలేదు, కేవలం రాయితో చెక్కారంట. అసలు ఎంత బాగుందో చూడండి. అసలు ఇప్పుడు మీకు ముందు చుట్టుపక్కలంతా చూపిస్తాను. అసలు ఆ గంటలు, అసలు నందేశ్వరుని నేను ఫోన్లో చూపించే కంటే కూడా మీరు అసలు డైరెక్ట్గా చూస్తే అసలు మీ కళ్ళు కూడా సరిపోవు, అంత బాగుంటాడు అసలు నందేశ్వరుడు. చూడండి, చుట్టూ మన రాళ్ళతో కట్టేశారన్నమాట. చుట్టూ చూడండి, చిన్న చిన్న రాళ్ళతో. అసలు ఈ గుడి చూడాలంటే నిజంగా అదృష్టం ఉండాలి. నేను మాటల్లో చెప్పట్లేదు, అసలు ఉత్తగా చెప్పట్లేదు. అసలు ఈ గుడి చూడాలంటే అదృష్టం ఉండాల్సింది. దీంట్లో కొంచెం కూడా ఏమి ఇసుక కంకర అవేం వాడకుండా కేవలం రాయితోనే చెక్కారంట. అసలు ఈ శివలింగం చూడండి అసలు ఎంత బాగుందో. అసలు ఆ శివలింగం అయితే 14వ శతాబ్దంలో అంట. ఇది వచ్చేసి నందీశ్వరుడు కూడా చెక్కారంట రాయితోనే. ఎంత బాగున్నాడు చూడండి. ఇదే అన్నమాట నేను చెప్పిన పానపట్టవ ఆకారంలో కోటి శివలింగాలు. చూడండి, బుడ్డ శివలింగాలు. ఇట్లా మన చుట్టూ తిరిగి చూస్తే మన శివలింగం ఆకారం ఉంటుంది. నేను చుట్టూ అయితే వీడియో తీయలేకపోయాను ఆ రోజు. ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదా, ఇదే ఆకారంలో శివలింగాలు బారుకుంటాయి. మధ్య మధ్యలో మీకు కింద చూస్తే నల్లగా ఉన్నాయి కూడా, అవి కూడా శివలింగాలే. మొత్తం కలిపి కోటి యొక్క లింగాలంట. ఇవన్నీ కూడా మన అయోధ్యలో బాలరాముడిని ప్రతిష్టాపన చేసిన రోజు ఇవన్నీ కూడా బ్రహ్మ ముహూర్తంలో చేశారంట. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా, చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. ఇవి చూడాలన్నా కూడా మీకు అదృష్టం ఉండాలి. అసలు చూడండి, నేను తాకుతున్నాను అసలు శివుణ్ణి. అసలు ఒక శివలింగానికి పొంగిపోతామే. ఇక్కడ చూడండి, కోటి ఒక్క లింగాలు ఉన్నాయి. కోటి ఒక్క లింగాలు. నేను చెప్పింది కరెక్టా కాదా? మీకు చూడాలంటే అదృష్టం ఉండాలి కదా. ఇది ఇక్కడ వచ్చేసి ఇది అసలు ఎన్నో కోట్లు విలువ చేసే మరకత లింగం. చూడండి, మరకత లింగం తెలుసు కదా, రాయి ఎలా ఉంటుందో పచ్చగా. అసలు ఇది ఎన్ని కోట్లు విలువ చేస్తావో మనకు కూడా తెలియదు అనమాట. దీనికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా మన ఇష్టం అంట. 9, 11, 5, 3 అంటే మన ఇష్టం అనమాట. శివుడికి అభిషేకం మనమే చేసుకోవచ్చు.
మనం అలాగే కార్తీక మాసంలో కూడా మనం శివుడికి పంచామృతాలతో మన చేతులతో స్వయంగా మనం చేసుకోవచ్చు అంట. ఇక్కడైతే మా పెద్దమ్మ అయితే నా చేత 11 బిందెలు పోపిస్తుందండి. 11 చెంబులు పోపిస్తుంది. ఫ్రెష్గా వాటర్ వస్తాయి. ఇక్కడ పక్కనే బావి ఉంది. ఆ బావి కూడా చూపిస్తాను మీకు, ఎంత లోతున ఉంటాయి వాటర్ అనేది. ఇక్కడ చూడండి, నేను ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని చెప్పేసి అనుకుంటూ చిన్నగా నిదానంగా శివయ్యకి అయితే అభిషేకం చేపిస్తున్నాను. ఇక్కడైతే 11 చెంబులు పోసిన తర్వాత మా అమ్మ కూడా వచ్చారన్నమాట. తను కూడా పోసారు. ఫస్ట్ ఏమో పెద్దమ్మ పోసింది, నేను ఈ వీడియో షూట్ చేసుకుంటున్నాను అని చెప్పేసి. తర్వాత అయితే నేను పోసాను, నా తర్వాత అమ్మ కూడా పోసారన్నమాట. ఇక్కడ చూడండి, మా అమ్మ మా పెద్దమ్మ ఒకేలాగా ఉంటారు, కొంచెం ఇంచుమించుగా ఒకేలాగా ఉంటారన్నమాట. శివయ్యకి అభిషేకం అసలు శివయ్యని చూడాలన్న అదృష్టం ఉండాలి, అసలు శివయ్యని తాకాలన్న అదృష్టం ఉండాలి, అభిషేకం చేయాలన్న, అసలు శివుడికి ఏం చేయాలన్నా కూడా అదృష్టం ఉండాలి. నేను మొన్న కార్తీక పౌర్ణమి రోజు కూడా శివయ్యకి అభిషేకం చేపించాను పంచామృతాలతో, అలాగే డ్రై ఫ్రూట్స్తో, అలాగే అన్నిటితో నేను శివయ్యకి అభిషేకం చేపించాను. అసలు నాకు జన్మలు గుర్తుండిపోయాయి అన్నమాట. అసలు ఎంత బాగుందో. ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంది, ఫుల్ వీడియో, అభిషేకం చేసిన ఫుల్ వీడియో ఉంది, చూడండి. ఇక్కడైతే శివయ్యకి లాస్ట్లో శివయ్యకి మనం ఎన్ని చేసినా కూడా ఒక్కడంటే ఒకటి బిల్వపత్రం పెట్టినా చాలంట. బిల్వపత్రం అదే మారేడు పత్రి, అది చాలా అన్నమాట. ఇక్కడైతే శివయ్యకి దండం పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ శివయ్యకి ఒక్క బిల్వపత్రం పెడితే చాలు, 1000 బిల్వపత్రాలు పెట్టినంత పుణ్యం వస్తుందంట మనకి. ఇక్కడ చూడండి, శివయ్య అభిషేకం చేయించుకుని అలసిపోయాడు నా శివయ్య. ఇక్కడైతే అమ్మ కూడా వచ్చారు. అమ్మ చేత కూడా మా పెద్దమ్మ వచ్చేసి 11 చెంబుడు అభిషేకం చేపించింది, కార్తీక మాసం కాబట్టి. అసలు శివయ్యని మీరే చూడండి, అసలు ఎంత బాగున్నాడో. ఇక్కడ ఈ శివాలయం టెంపుల్లో ఏంటంటే ఇది ఇంకా పూర్తి కాలేదు, శివాలయము చిన్నగా కడుతూనే ఉన్నారు. ఇక్కడ పని అయితే చాలా ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనం అభిషేకం చేసిన తర్వాత శివయ్యని ఇలా పట్టుకోవాలంట, తలాని చేసి. ఇక్కడైతే ఇంకా పని జరుగుతూనే ఉంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, ఇక్కడ ఈ గుడిలో కానుకలు అలాగే ఏమి కూడా దక్షిణ ఇవి ఏమి కూడా తీసుకోరు. మనం కేవలం డబ్బులు ఇవ్వాలనుకుంటే అన్నదానానికి మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ మన ఫోన్ నెంబర్లు కూడా తీసుకుంటారన్నమాట. తీసుకొని ఇక్కడ ఈ శివాలయం గుడిలో ఏమన్నా జరుగుతుంటే, అంటే ఏమన్నా తిరణాలు ఏమన్నా జరుగుతుంటే మనకు ఫోన్ చేస్తారంట. మీరు ఏమన్నా ఇంతవరకు తప్పకుండా చూడకపోతే మాత్రం చూడాల్సిన టెంపుల్ అయితే ఇదే అనమాట. ఇక్కడ చూడండి, నేను మీకు లాస్ట్లో బావి చూపిస్తానని చెప్పాను కదా, ఇదే అనమాట బావి. చూడండి అసలు ఎంత లోతులో ఉందో. ఇక్కడైతే కార్తీక మాసంలో అందరూ పసుపు కుంకుమ పూలు ఇవన్నీ వేస్తారు కదా, ఇవన్నీ వేసి అయితే బావి అయితే ఉందన్నమాట, బాగా అందంగా. ఇక్కడైతే చూడండి, చెప్పాం కదా టెంపుల్ ఇంకా పూర్తి కాలేదు అని, ఇంకా కడుతూనే ఉన్నారు. చెప్పాం కదా ఇది ఓన్లీ రాయితో కడుతున్న టెంపుల్ అని, రాళ్ళతోనే కడుతున్నారు, ఇంకేమీ వాడకుండా. ఇది చూడండి, ధ్వజస్తంభం ఎంత బాగుందో అసలు. ఇదైతే మా కారే అన్నమాట, వైట్ కారు. ఇదైతే వేసుకొని వచ్చాము. ఇక్కడ చుట్టుపక్కల చూడండి, ఇంకా చాలా అంటే చాలా పని ఉంది ఇక్కడ టెంపుల్లో. ఇది పూర్తిగా పూర్తయిన తర్వాత ఇంకో వీడియో మీకోసం పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, తులసి చెట్టు, ఇక మీకు చూపించాను కదా దీపాలు వెలిగించేస్తారని. ఇక్కడ చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి. అంటే మనం శివుడి దగ్గర దీపం వెలిగించలేకపోయాం అని బాధపడే వాళ్ళకి ఇక్కడ వెలిగించుకోవచ్చు. చూడండి, 2 శివలింగాలు ఉన్నాయి ఇలాంటివి. ఇక్కడ పక్కన మీరు గమనించుంటే దీపాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఇంతే ఈ వీడియో, ఇంతటితో ఏం చేస్తున్నా. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఓకే బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.